సంకటహర చతుర్థి మానవుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం. గణపతికి అత్యంత ప్రీతికరమైన తిథుల్లో ప్రధానమైన తిథి చవితి తిథి. ప్రతి నెల సంకటహర చతుర్థి ఎప్పుడు వస్తుంది? ప్రతి మాసం కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తర్వాత 3-4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాల సమయంన అంటే సాయంకాలపు సమయంలో చవితి ఎప్పుడు వస్తుందో ఆ రోజునే సంకటహర చతుర్థిగా పరిగణించాలి. అయితే 2 రోజుల్లో ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు. ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే 2వ రోజున సంకటహర చవితిగా గమనించాలి. ఒకవేళ సంకటహర చతుర్థి మంగళవారం కాని వస్తే దానిని అంగారక చతుర్థి అని అంటారు. అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం. అంగారక చతుర్థి నాడు సంకటహర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకంలోని కుజదోష సమస్యలు తొలగడంతో పాటుగా చేసే పనుల్లో సంకటములు తొలగి సఫలితాలు చేరుకుంటాయి. సంకటహర చతుర్థి వ్రతం పూజా విధానం. సంకటహర చతుర్థి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరించాలి. ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి. వ్రతాచరణ రోజున ప్రాతకాలమే తలస్నానం చేసి ఆ తర్వాత గణపతికి పూజించాలి. 1/2 మీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు జాకెట్ పీసు తీసుకొని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు కుంకుమతో అలంకరించి మనసులో కోరికను తలుచుకొని 3 గుప్పెళ్ళ బియ్యాన్ని ఆ జాకెట్ పీసులో వేసి తర్వాత తమలపాకుల్లో 2 ఎండు ఖర్జూరాలు ఒక్కలు దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొక్కసారి తలుచుకొని మూట కట్టాలి. సంకటనాశన గణేశ స్తోత్రం, సంకటహర చతుర్థి వ్రత కథను చదువుకోవాలి. ఈ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదనం చేయాలి. తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3, 11 లేదా 21 ప్రదక్షిణాలు చేయాలి. ఎవరి శక్తిని బట్టి వారు గరిక పూజను కానీ గణపతి హోమమును కానీ చేసుకోవచ్చును. సూర్యాస్తమయం వరకు పూజ చేసి వినాయకుణ్ణి కదపకూడదు. సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి పూజ చేయాలి. నియమం పూర్తయిన తర్వాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి నివేదించి సాయంత్రం తినాలి. సంకటహర చతుర్థి వ్రత కథ. ఒకానొక నాడు ఇంద్రుడు తన విమానముతో భృగండి ఋషి అంటే వినాయకుని గొప్ప భక్తుడు ఈ ఋషిని దర్శించి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తుండగా ఘర్సేన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపాలు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఈ విమానంపై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవడం జరిగింది. ఈ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుక్కి ఆశ్చర్యపడి ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్య చెందుతూ చూడసాగాడు. అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంలో నమస్కరించారు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపారో కారణం అడిగాడు. అప్పుడు ఇంద్రుడు, ఓ రాజా, మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యంలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు. అప్పుడు ఆ రాజు, అయ్యా, మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుందని వినయంగా అడిగాడు. అప్పుడు ఇంద్రుడు, ఈవేళ పంచమి, నిన్న చతుర్థి, నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుందని చెప్పాడు. వెంటనే రాజు తన రాజ్యంలో ఎవరు ఉపవాసం చేశారో వాళ్ళని తీసుకురమ్మని చెప్పాడు. ఎంత వెతికినా కూడా ఉపవాసం చేసిన వాళ్ళు ఒక్కరు కూడా కనిపించలేదు. అప్పుడే అటుగా ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకొని వెళ్ళడం సైనికుల దృష్టిలో పడింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెళ్తున్నారని ప్రశ్నించారు. దానికి గణేష దూత, నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది. ఈమె తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నింది. రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయంలో నిద్రలేచి
కొంత తినడం వల్ల ఆమెకి తెలియకుండానే సంకటహర చతుర్ వ్రతం చేసింది, ఈ రోజు మరణించింది అని చెప్పాడు.